యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన విధంగా అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనిపోబడెను అని వాక్యంతో మాట్లాడుతున్న ప్రియులా, యేసు క్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పు పొందుకున్నాడు. ఆయన ఏ పాపము కూడా చేయలేదు. దేవదూషణ చేశాడని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, జనుల అధిపతులందరూ కూడా ఆయనను బంధించి సిలువకి అప్పగించాలని వారందరూ కూడా ప్రయత్నం చేసి అధిపతి అయినటువంటి పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు, పిలాతు తీర్పు తీర్చే పిలాతు అంటాడు కదా, ఇతని యందు ఏ పాపము లేదు, ఏ దోషము కూడా నాకు కనిపించడం లేదు, ఇతను నిర్దోషి అని ఆయన చెప్తా ఉన్నప్పటికి కూడా ఈ ప్రజలందరూ కూడా మరి బలవంతంగా ఆయన్ను సిలువకి అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆయనకు యేసుక్రీస్తు శిక్ష విధించారో ఆ పిలాతే ఆయన చెప్తున్నాడు కదా, ఈ నీతిమంతుని విషయములో నేను నిర్దోషిని అని ఆయన చేతులు కడుక్కున్నట్టుగా దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆయనను అప్పగించినటువంటి ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరేతు కూడా తను ఆశపడినటువంటి ఆ 30 వెండి నాణాలను తిరిగి ఆ ప్రధాన యాజకులకు ఇచ్చివేసే, అయ్యో ఒక నిరపరాధిని నేను సిలువకి అప్పగించానని పశ్చాత్తాపడినట్టుగా మనము మత్తయి సువార్తలో చదువుతూ ఉంటాం ప్రియులారా. ఎందుకంటే న్యాయపు తీర్పు ఆయనకు జరగలేదు. ఆయన అన్యాయంగా తీర్పు దిద్దబడ్డాడు. ఆయన పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన ఏ పాపము చేయలేదు. కానీ అన్యాయపు తీర్పు పొందుకున్నవాడై ఆయన సిలువకి అప్పగించబడ్డాడు. ఆ సిలువలో ఆయన తన ప్రాణమును పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చింది. ఎందుకంటే 53:10 యెషయా గ్రంథంలో ప్రభు సెలవిస్తున్న విధంగా అతనిని నలగగొట్టుట యెహోవాకు ఇష్టమాయనని, మనందరి పాపములను ఆయన మీద మోపి ఆయనను సిలువకి అప్పగించాడు. దేవుని పరిశుద్ధ నామానికే ఘనత ప్రభావములు నిరంతరము కలుగునుగాక. ఆమేన్.